హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అనే ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. అసలు కారణాలను అన్వేషిస్తున్నారు. రేపు ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చాక అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా సాయంత్రం 7:50 నాంపల్లి నుంచి బయలుదేరాల్సిన హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగిలో 6:30కి మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B2 బోగిలో మంటలు చెలరేగి క్షణాల్లో పక్క బోగిలు కూడా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీలలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాదంపై రైల్వే డీఎస్పీ జావేద్ ఏమన్నారు చూద్దాం. నాంపల్లి రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన స్పెషల్ వీక్లీ ట్రైన్లో ఏసీ బోగీలో మంటలు అంటుకుని అసలు ప్రమాదం ఎలా జరిగింది మనతో మాట్లాడడానికి రైల్వే డీఎస్పీ ఉన్నారు జావేద్ గారు. సార్, ఎలా జరిగింది? ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? వీక్లీ స్పెషల్ ట్రైన్ ఉంది హైదరాబాద్ టు జైపూర్. దీనికి డిపార్చర్ టైం 7:50 PM ఉంది. అయితే ఈ ట్రైన్ ప్లాట్ఫామ్కి 3:30కి వచ్చింది. మొత్తం అప్పుడు ఎవరు లేరు. ఆ తర్వాత ఈ ఏసీ బోగిలో ఏసీ ఆన్ ఉందండి. సడన్గా అటు 6:30 PMకి B1 కోచ్ నుంచి ఫ్లేమ్స్ స్టార్ట్ అయినాయి. స్మోక్ ఫ్లేమ్ స్టార్ట్ అయితే అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ప్లాట్ఫామ్ డ్యూటీలో ఉన్నవాళ్ళు దానికి గ్లాసెస్ బ్రేక్ చేసి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయి, ఎమర్జెన్సీ ఇట్లా ఉన్నాయి చూడండి, దాంతో వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కొంచెం ఇమీడియట్గా ఫైర్ ఫ్లేమ్ ఎక్కువ వస్తే సెకండ్ బోగి కూడా పోయింది. అది అప్పుడే 2 డబ్బాలకి డీరైల్ చేసేసి కంట్రోల్ చేశారు. ఏది అంటే హ్యూమన్ లాస్ అయితే ఏం లేదు, ఇంజరీ కూడా ఏం లేదు. అప్పుడు ఎవరు లేరు. ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇన్వెస్టిగేట్ చేశారా? దొరికింది అట్లు అంటే ఎగ్జాక్ట్లీ అంటే B2 నుంచి B1 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. కానీ అది రీజన్ అంటే ఇప్పుడు మేమైతే షార్ట్ సర్క్యూట్ కావచ్చు అని అంటున్నారు. రేపు మార్నింగ్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వస్తారు. వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో ఇంకో గంటలో హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన వీక్లీ స్పెషల్ ట్రైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా వీళ్ళు అంచనా వేశారు. రేపు మార్నింగ్ ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి స్పార్క్ స్టార్ట్ అయింది, ఎలా జరిగిందనే మీద క్లారిటీ వస్తుందని అధికారులు అయితే అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ అచ్యుతో, శ్రవణ్, TV9 హైదరాబాద్.